ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. బద్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో సీసీగా పనిచేసే శ్రావణ లక్ష్మి భర్త సతీష్ వేధింపులు కారణంగా లేక తాగుడుకు బానిస అయ్యో మరికొన్ని వ్యసనాలకు కారణము నిత్యం కొట్టేవాడు. ఆ దెబ్బలు భరించలేకనో చంపి ఆత్మహత్య చిత్రీకరించారో ఆ దేవుడికి తెలియాలి అంటున్న తల్లి తండ్రి బంధువులు. శ్రావణి మృతికి ముమ్మాటికి భర్త సతీష్ తన తల్లి కారణమని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే శ్రావణి చేసిన తప్ప ప్రేమకు విలువ లేదా? జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాదని సర్వస్వం నువ్వే అని 7 అడుగులు నడిచిన పాపానికి పరలోకానికి పంపిన భర్త సతీష్. తాను జన్మనిచ్చిన ఆ 3 పిల్లలకు దిక్కెవరు? ఇంత జరిగినా అటు ప్రజా సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ ఏ రాజకీయ పార్టీలు కానీ అంటే మేమిద్దరం మా ఆయన నేను పోయినాం. మేము చెప్పిన రిపోర్టు ఒక్కటి తీసుకోవడంలే. మా పిల్లోడు మాత్రం చంపేసిండంటే ఉరు వినడంలే. ఆడ చూస్తే మాకు ఆనమాలు ఒక్కటి లేవు. 4 గంటలకు 5లో వాళ్ళు చూసినవన్నీ 4:10కే చంపేసిండు. అక్కడ ఇక్కడ అన్ని కోసిపెట్టిండు. వాళ్ళంతా ఎన్ని చూడండి ఫోటోలు ఎత్తి వేయండి. ఇంకొక బిడ్డకి అన్యాయం జరగకూడదు. వాడు చచ్చిపోవాలా, వాడు బతకూడదు. నా బిడ్డకు న్యాయం జరగాల, నా బిడ్డ లాంటి బిడ్డలకు కూడా న్యాయం జరగాల. వాడు బతకూడదు నాయన. వాడు చేసిన పనికి అంతంత కాదు నాయన. వాడు హింస పెట్టిండు, కొట్టిండు. వాళ్ళత్త ఇద్దరు, వాళ్ళత్త 3 భాగాలు, వీడు 10 భాగాలు. వాళ్ళత్త లెక్కిచ్చా అంటే వీడు కొడతా అంటే ఇదే పని వాళ్ళిద్దరికి. ఎంత లెక్కిచ్చి అంతగా కొడతాడు. మేము కట్నం వేయలేదని నా కొడుకు ₹1 కట్నం వచ్చు కదా, నా కొడుకు ₹1 కట్నం వచ్చు కదా అంటది మాటకు. ఆ మాటకు నేను బంగారు చేయించిన ఆడికి లవ్ మ్యారేజ్ వాళ్ళది. రిజిస్టర్ అది నిశ్చితార్థమైన పిల్లను బెదిరించి తీసుకొని వచ్చి పెళ్లి చేసుకోకపోతే నిన్ను చంపేస్తానని చెప్పిండు. లేదంటే మీ వాళ్ళు తోటల దగ్గర ఉండరు, వాళ్ళని చంపుతా లేకపోతే అన్నీ చేసి ఆ ఇమ్మిని లొంగ తీసుకొని వచ్చిపరుచుకొని ఆ ఇమ్మిని పెళ్లి చేసుకుంటే మా ఆయన చెప్పి మేము ఒప్పుకొని వాళ్ళ ఇంటికి మా ఇంటికి వాళ్ళు పోతా అన్నాం. ఇప్పుడు ఏం చేసిండు, మేము ఇప్పుడు 9 సంవత్సరాలు ఇచ్చి చంపాలనే వాడు ఏం ఆశించి చేసుకున్నాడో ఎంకతో. ఆ తర్వాత మేము రావడానికి 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని రానిలే. ఇంట్లోకి వచ్చే కట్టెలు మెట్లు తీసుకొని తరనుకుంటాడు. రావద్దే మీరని ఆ బూతులు నేను నడుతుందని చెప్పలేను. ఎట్టంటే అట్ట మాట్లాడతాడు. నువ్వు రానే వద్దు మా ఇంటికి, గొడవలు వస్తాయి అంటే. మా చిన్న కొడుకు హైదరాబాద్లో ఉంటే నా కొడుకు ఫోన్ చేసిండు, మీ అమ్మ రావద్దంటే సరే నేను పోలే. ఫోన్ లేకుండా చేసిండు. చచ్చిపోతాడు అమ్మ అని చెప్పేది ఆయనకి కూడా లేకుండా చేసిండు. నా బిడ్డకు న్యాయం జరగాల. వానికి ఉరి తీయాల తండ్రి, మేము ఉరి తీయాలవండి అంతే. నా బిడ్డ బంగారు తల్లిని దాక్కున్నా. ఈదిలో 4 ఇండ్లు మారితే 4 ఇండ్లల్లో కొట్టి పెట్టిండు. దోషకనం కాల్చి ఇక్కడ పెడతాడు, చేతులకు పెడతాడు. దోషకనం కాల్చి జాకెట్ చుంచుతాడు, నైటీలు చుంచుతాడు, బయటికి బొమ్మను తొప్పుతాడు. ఒకవేళ ఊరికి పోయి వచ్చే ఇంట్లోకి రానిడు, తాళం వేస్తాడు. 9 ఏళ్ళ 8 ఏళ్ళ అయిందో నాయన, డేట్లు తెలియదు నాకు. పెళ్లి చేసుకున్నా నా బిడ్డకు సుక్కలు చూపించండు. మా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మ నేను ఇటు జరిగేది నాయనకు చెప్తే చచ్చిపోతాడని చెప్పలే. నాకు ప్రతి ఒక్కటి చెప్తా వచ్చింది. నెల కిందట నా తమ్ముడు చచ్చిపోయిండు. నా తమ్ముడు చచ్చిపోతే నా తమ్ముడిని చూడండి ఆమె ఇక్కడికి వచ్చింది నా దగ్గరికి, మా తమ్ముడిని చూసేదానికి. మేమిద్దరం మాట్లాడుకున్నాం. నెల కిందట ఏం చెప్పిందంటే, అమ్మ నాకై నేను చచ్చిపోను, ఒకవేళ వాడు మాత్రం చంపేయడం ఖాయము, ఖచ్చితంగా చంపుతాడమ్మా. 12:30కు వాళ్ళ బావాళ్ళ ఇంటికి పోయిందంట. వాళ్ళ బావాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ బావాడు పెట్టుకొని మాకు ఫోన్ కూడా చేయలే. ఏమ్మా ఇదో ఏడుంది మీ పిల్ల అని ఫోన్ చేసి ఉంటే నా పిల్లను బాణముతానే తీసుకోబోదును. నా బిడ్డ నాకు కాకుండా చేసిండోడు. వాని గురి శిక్ష బిగియాల. ఎప్పుడూ కట్నం పిచ్చేవానికి కట్నం తేలే. వాళ్ళ అమ్మకు కట్నం పిచ్చే. ఎప్పుడు కట్నం ₹1 ఇచ్చారు. నా పెద్ద కూతురు చేసుకుంటే కోటొచ్చు. వానికి అమ్మాయిలు పిచ్చింది. 100% అమ్మాయిలు పిచ్చింది. వాడు మమ్మల్ని కోయటికి పోయినాడేరా. ఏందో ఉంది ఒక కూతురు, అంతా టెంకొచ్చుకొని తిందామని చేసుకున్నాడు వాడు. ఖచ్చితంగా ఈ మధ్య పోతే నాశనమై దాన్ని తొందరగా మొగియాల. దాన్ని ఓడిని వాళ్ళ బావ వాళ్ళకు తెలుసు. వాళ్ళ బావకాడికి 12:30కు మొబ్బులో పోయింది. కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక తడిసిపోయి రక్తం అంతా నెల కిందట జరిగింది. చీరంతా తడిసిపోయి నేరుగా పోయి వాళ్ళ తలుపు కొట్టింది. బావా నన్ను చంపే బావా అంటే వాడైనా కూడా మాకు ఇంటికి ఫోన్ చేసి ఇదో ఇట్లా చేస్తుంది మామ ఇట్లా చేసిండు, వాడు కొడతాడు, మీ పిల్లని మీరు తీసప్పని వాడు చెప్పలే.
వాళ్ళ తమ్ముడు పక్కనే తిరుగుతున్నారు. వాళ్ళంతా ఒకటే. వాళ్ళు మన వాళ్ళు అయితే కాదు నాయన, వాళ్ళ జీవితం అంతా అందరూ ఒకటే కేటగిరీ. నా బిడ్డను ముగించిండు పక్క 100% వాడు చంపిండు వాడు అనుమానాలు ఉండయి, ఏమే కానీ లేవు. ఇదంతా ఒత్తిండు, రక్తం వచ్చింది. మేము ఉరేసుకున్న వాళ్ళని 6-7 మందిని చూసినాము. అది ఉరి కానే కాదు. ఉరి వేసుకున్నాడు అయితే ఆడ ఉండియాల వాడు మొగోడైతే మేము వచ్చినంత వరకు, మేము వచ్చిన 2.5 నిమిషం 5 నిమిషాలకి ఎత్తి దాంట్లో కార్లు వేసుకొని పోయి పోస్ట్ మాస్టర్ చేయాలని తీసుకొని వస్తాడు వాడి గుట్లు బయట పట్టగానే ప్రతి ఒక్కటి వీడియోకి చెప్పుకొని ఆయనని 4 గంటలకు చంపేసి 4:10 కల్లా స్కూల్ నుంచి పిల్లలను తీసుకొని వచ్చింది. వచ్చిన పిల్ల 4:30కు ఎట్లా చచ్చిపోతుంది? దోవన కలకలం అంట పోయిన పిల్ల వారం నుంచి ఒకటే టార్చర్ అంట. దాన్ని ఉన్నీకండానే చంపాలని వాళ్ళిద్దరు టార్గెట్. ఈ రోజుది కాదు ఇది, పెండ్లైనాల మించి ప్రయత్నించిండ్రు అమ్మ కొడుకు ఇద్దరు. ఈ పొద్దుటికి వాళ్ళకు సరిపోయింది, తీరింది. ఎందుకు తీరింది? మమ్మల్నే వాళ్ళని గడపెక్కనీయకుండా చేసిండు, వాకి లెక్కనీలే, ఫోన్ లేకుండా చేసిండు. ఒక ఫోన్ అన్నా ఉంటే ఇదో మా నేను చంపుతానని నా బిడ్డ మాకు చెప్పుకుంటామో కదా. అది వదిలే చిన్న ఆ రూమ్లో వాకిలేసి బంధించి కొడతానే ఆయన పడ్డ తగిలింది. ఉదరా పానం ఉంటే పిసికిండు, పీకంతా పిసికి పెట్టిండు, చేతులు మేడ తిప్పిండు. ఆయన మీకు కావాలంటే వీడియో దీపో, ఇదో ఈడ కోసుకునే దానికి ఎవరో కాదు సాధ్యం, వాళ్ళక్క బావ. ప్రతిసారి వాళ్ళక్క బావలకు తెలుసు. హాస్పిటల్కి తీసుకుపోయి వాళ్ళే 12 గంటల రాత్రి ఎప్పుడు కూడా వాళ్ళక్క బావే తీసుకుపోయినారు. డాక్టర్ అమ్మ అడిగింది, ఇదో అమ్మ ఈమెకు ఇన్ని దెబ్బలు ఎందుకు తగిలినాయి అంటే వాళ్ళక్క ఏం చెప్పింది, 2 మృగాలు మిందమండి అమ్మ అని చెప్పింది. చెప్పినోడు ఓడైనా కానీ ఇదో మామ ఇట్లా జరిగింది, నీ పిల్లని నువ్వు తీసుకోబారింటే నా బిడ్డ ప్రాణాలు కాపాడుకుందాం. మేము బయటికి రాకుండా చేసిండు, మా ఇంటికి రాకుండా చేసిండు, ఫోను లేకుండా చేసిండు, పక్కింట్లోకి పోయేదానికి లేకుండా చేసిండు. ఒకరితో మాట్లాడితే నువ్వు కొట్టడమే. కనీసం వాడు జాకెట్ వేసుకుంటే చించుడన్నా వాడు మృగము, వాడు దరిద్రుడు, వాడు శారిస్టు. నా బిడ్డకు జరిగినట్టు ఏ బిడ్డకు జరగకూడదు. నా బిడ్డ లాంటి వాళ్ళు ఎంతమంది చచ్చిపోతారో అట్టోడు బతికుంటే వాడు చచ్చిపోవాలా. వాళ్ళు ఏమన్నా నాటకాలు చేస్తారు, మాకు అనుమానం వచ్చింది. మాకు పోలీసు వాళ్ళ మీద కూడా అనుమానం, అందరి మీద అనుమానం వస్తుంది. మేమైతే ఒప్పుకోం. మా బిడ్డకు న్యాయం జరగాల, నా కూతురి ఆత్మ శాంతించాలా. మేము